వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేటివి అత్యంత కీలకము కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కు కూడా అత్యంత కీలకం. ఈ రెండింటికి చాలా కీలకమైనవి. సరే, బీజేపీకి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప, అంటే మేము ఉన్నాం పోటీలు అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప పెద్దగా ఉపయోగం లేని పార్టీగా చూడాల్సింది. ఇక మనం ఈ విషయానికి వస్తే సునాయాసంగా గెలుస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్న మాట D6 ఏం భావించడం లేదు. సునాయాసం అనే విషయం, సునాయాసం గెలపడానికి మరి అంతమంది మంత్రులు ఎందుకు పోవాలి? అంతా బూత్ కమిటీలు ప్రచారం కోసం బూత్ కమిటీలు ఎందుకు పెట్టాలి? 100 ఓట్లకు ఒక ఎమ్మెల్యే, లేదంటే మంత్రి, కనీసం ఒక 500 ఓట్లకు ఒక మంత్రి, ఈ రకంగా ఎందుకు ప్రచారం చేయాలి? వాకింగ్ ట్రాక్ల దగ్గర, గార్డెన్ల దగ్గర, అంటే ఆ ఇల్లు కాకుండా ఇంకెక్కడ అంతటా కూడా ఎందుకు పోతున్నారు వీళ్ళు? మహేష్ కుమార్ గౌడ్ PCC అధ్యక్షుడితో సహా నువ్వెందుకు పోయి ప్రచారం చేస్తున్నావు సునాయాసం గెలిచేదాన్ని? కాబట్టి సునాయాసం ఏం లేదు, తప్పు. సునాయాసం అనేది తప్పు. కాకపోతే పెయిడ్ సర్వేలు అని అంటున్నాడు కాబట్టి పెయిడ్ సర్వేలు అనేది మరి ఇవాళ సర్వేలు మరి కాంగ్రెస్కు కూడా సర్వేలు చేసుకుంటుంది, మరి అది కూడా పెయిడ్ సర్వేనా? ప్రతిపక్ష పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ మీద వ్యతిరేకత సహజంగా ఉంటుంది. ఉన్నదాన్ని ఇవాళ ప్రతిపక్ష పార్టీ, అందులో వాళ్ళ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్కి, ఆ సిట్టింగ్ సీటును కోల్పోవాలి అని ఏ పార్టీ అనుకోదు. అందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ పార్టీకి జీవనమరణ సమస్య. రేపు లోకల్ బాడీ ఇది గెలిపితే లోకల్ బాడీలో ఒక ఊపు వస్తుంది. లోకల్ బాడీలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటంతా కూడా ఇవాళ బీజేపీకి పడకుండా ఉండి బీఆర్ఎస్కి పడాలంటే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గెలిస్తే తప్ప విశ్వాసం పొందలేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి పడితే నష్టపోయేది బీఆర్ఎస్. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కావాలని నష్టం పోగొట్టుకునే పరిస్థితి బీఆర్ఎస్కి ఉండదు. ఇలా మీరు చేస్తున్న ప్రచారం మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఇద్దరు కుమ్మక్కని అంటున్నప్పుడు మరి కుమ్మక్కైతే ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? బీఆర్ఎస్కి ఒకవేళ బీజేపీ ఓటు కనుక ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అది బీజేపీకి నష్టంగా, అత్యంత తక్కువ ఓట్లు వస్తే నష్టపోదా బీజేపీ? లోకల్ బాడీ ఎన్నికల్లో పూర్తిగా నష్టం జరగదా? కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందనే విషయంలో కూడా ప్రచారం జరుగుతుంది. మరి అది కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ని దెబ్బకొట్టాలని ఒక ప్రయత్నం చేస్తుంది అనేది కూడా ఇవాళ మీ ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈయనకు ముఖ్యంగా ఈయన పదవి ఉంటుందా ఊడుతుందా అనేది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అది తేలిపోతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవకపోతే రేవంత్ రెడ్డి పదవి ఊస్ట్ అయిపోయే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపు నీకు రాజగోపాల్ రెడ్డి నేను కాబోయే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అడ్వాన్స్గా రిజల్ట్ రాబోతుంది, నెక్స్ట్ నేనే కాబోయే ముఖ్యమంత్రిని, ఇవాళ నన్ను కాకుండా మంత్రిని కాకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఓడగొట్టడానికి ఆయన పావులు కదుపుతున్నారు. ఇవాళ సీనియర్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కూడా పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది, ముఖ్యంగా పదవులు రానోళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి పతనం కావాలని. రేవంత్ రెడ్డి కనుక ఓడిపోతే, జూబ్లీ హిల్స్లో ఓడిపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీటుకి ఎసరు పెట్టడానికి రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఇది చాలా ప్రతిష్టాత్మక. జూబ్లీ హిల్స్ సునాయాసంగా గెలుతా అనేది ఉట్టిగా మేకపోతే గాంభీర్యం. సర్వేలు ఇవాళ పెయిడ్ సర్వేలు అనేవి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఫీల్డ్లో మాత్రం ఖచ్చితంగా చాలా టఫ్ ఫైట్ ఉంది. సునాయాసంగా గెలిచే పరిస్థితి లేదు. ఇవాళ బీఆర్ఎస్ కూడా ఇది జీవనమరణ సమస్య. తన సొంత సిట్టింగ్ సీట్ కోల్పోతే రేపు లోకల్ బాడీలో కూడా బీఆర్ఎస్ చేతుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా ఇవాళ ప్రభుత్వము 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 400 హామీల విషయంలో కావచ్చు, ఇవాళ ఎక్కడ కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనబడతలేదు. ఉచిత బస్సు పేరు మీద మాత్రమే దాన్ని, తర్వాత ఇందిరమ్మ ఇల్లు హడావుడి, ఇంకా అవి కూడా పెద్దగా అందరికీ వచ్చే లబ్ధాలకు వచ్చినట్టుగా ఏం లేదు. కొంత తూతు మంత్రంగా అక్కడ అడపదడప చేస్తున్నారు తప్ప. కాబట్టి ఇవాళ ఈరోజు మళ్ళీ అజారుద్దీన్ అంత సునాయాసంగా గెలిచినవి అయితే అజారుద్దీన్ ఎట్లా నువ్వు మంత్రి చేస్తావు? అంత సునాయాసమే అనుకుంటాను. అజారుద్దీన్ హడావుడి ఎట్లా మంత్రి చేస్తావు తీసుకొచ్చి? ఇవన్నీ రేవంత్ రెడ్డి ఆడుతున్న అబద్ధాలు. కాబట్టి సునాయాసం ఏం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. తన పోస్టుకు ఊస్ట్ అయిపోతాడనే ఉద్దేశంతో కూడా ఒకవైపు రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నది. కాబట్టి అంత సునాయాసం కాదు కాబట్టి అది సునాయాసం అని, గెలుపు సునాయాసం అనేది ఉట్టి ప్రగల్భాలు మాత్రమే. అయినా
ఏమాత్రం అలసత్వం వద్దు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు పెయిడ్ సర్వేలు వాటి తిప్పికొట్టండి. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి, అంత పెద్ద అభివృద్ధి ఏం చేసిందో మరి కాంగ్రెస్, సంక్షేమం అంత పెద్దగా ఏం చేసిందో క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తారు. జూబ్లీహిల్స్ గెలుపు ప్రభుత్వానికి మంత్రులకు కీలకమే. మీ సొంత ఎన్నికల్లా తీసుకొని పనిచేయండి. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండి. ఎంతో సునాయాసంగా గెలిచిన వాళ్ళకి ఇవన్నిటికీ సలహాలు ఎందుకు ఇస్తున్నామండి? ఎవరి పనితీరు ఎలా ఉందనేది అధిష్టానం చూస్తుంది. మంత్రులతో సీఎం 100 ఓట్ల ఒక బూత్ స్థాయి ఏజెంట్, అంటే 100కు ఒక లీడర్ ఇవాళ బూత్ స్థాయి ఏజెంట్ రేవంత్ రెడ్డి పెట్టిండు. ఆయన దిశానిర్దేశం ఇచ్చిండు. కాబట్టి వీటిని బట్టి తెలుస్తుంది గెలుపంత సునాయాసం కాదు. రేవంత్ రెడ్డి పోస్టు ఓడిపోతే పోస్టు ఊస్టు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇది జీవన్మరణ సమస్య. సో జీవన్మరణ సమస్య కాబట్టి రేవంత్ రెడ్డి ఏదో ఒక రకంగా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని అనుకుంటున్నాడు. సో ఇక్కడ ఒక బీసీ కార్డు కూడా చాలా అదొక ప్లస్ అయింది. ఇప్పుడు నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ మీద రౌడియా అదే ఇదా వాళ్ళ నాన్న రౌడియా అవన్నీ ప్రజలు ఎవరు పట్టించుకోరు. నవీన్ యాదవ్ బీసీ కాబట్టి ఇప్పుడు బీసీ కార్డు బీసీ ఉద్యమం నడుస్తుంది. ఒకవైపు అదొక ప్లస్ పాయింట్ రేవంత్ రెడ్డికి. రెండవ ప్లస్ పాయింట్ ఏంటంటే నవీన్ యాదవ్ ప్రజల మనిషిగా ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఉప ఎన్నిక ఎప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత ఇవాళ సినిమా ఇండస్ట్రీ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా అక్కడ ఉంది కాబట్టి ఆ కార్మికులు వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి ఇవాళ కమ్మ సంఘం కూడా ప్రభుత్వానికి అనుకూలమైన స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత కమ్మ సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సినీ కార్మికులంతా కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఓటంతా అటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా గెలుపంత సునాయాసం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కమ్మోలను గెలిపించుకోవాలనుకుంటాడు. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు శిష్యుడే కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గెలిచినా చంద్రబాబు నాయుడు కమ్మోలు గెలిచినా ఒకటే కాబట్టి ఆడ కమ్మోలు గెలవకపోయినా రేవంత్ రెడ్డి మనిషి గెలితే రేవంత్ రెడ్డికి అన్ని పనులు చంద్రబాబుకు అన్ని పనులు అయిపోతాయి కాబట్టి సో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మనిషిని గెలిపేయడానికే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఒక ప్లస్ పాయింట్ రేవంత్ రెడ్డికి. సో ఈ కోణంలో ఇవాళ బీజేపీ ఒకవేళ సీరియస్గా బీజేపీ తీసుకొని రేపు మొత్తం బీఆర్ఎస్ని గెలిపేయాలని అనుకుంటే మాత్రం అక్కడ హిందూ ఓట్లు కొంత అంటే హిందుత్వ ఓటు అంతగా సిటీలో పనిచేస్తాను నేను అనుకోను కానీ బట్ అయినా సరే మొత్తానికి బీజేపీ ఓటు అంతా ట్రాన్స్ఫర్ అయ్యి బీఆర్ఎస్ ఓటు బీజేపీ ఓటు కలిపితే రేపు అక్కడ గెలిస్తే ఎట్లయితే వాళ్ళ 8 సీట్లను కోల్పోయి 0కి వచ్చేసి బీజేపీని 8 సీట్లను గెలిపించారు. అట్లనే ఇక్కడ ఎమ్మెల్యే సీటు కూడా వాళ్ళు మొత్తం 0కి వచ్చినా పర్వాలేదు బీఆర్ఎస్ గెలవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి గెలుపు అంత సునాయాసం కాదు రేవంత్ రెడ్డి. అది నీకు తెలుసు కాబట్టే ఇంటర్నల్గా నువ్వు అజారుద్దీన్కు ఆడ 138 ఓట్ల ముస్లింలు ఓట్లు ఉన్నాయి కాబట్టి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినావు. అందుకే నువ్వు భయపడుతూ బూత్కు 100 ఓట్లకు ఒక బూత్ ఏజెంట్ను పెట్టినావు, ఒక లీడర్ను పెట్టినావు, మంత్రులను పెట్టినావు, ఇవాళ ముఖ్యమంత్రి తిరుగుతున్నావు. అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ అందరూ మొత్తం పార్టీలో ఉన్న కీలక నేతలంతా అక్కడే ఉన్నారు. మరి అంతగా భయం లేకపోతే గెలుపు సునాయాసం అన్నప్పుడు ఇంత భయము, ఇంతమందిని పెట్టడం, ఇంత యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోవడం, అధికారులు వాడుకోవడం మొన్న చూసావు కదా. నీకు అంత భయం లేకపోతే 163 మంది దాదాపు 263 మందిను మా ఇంక్లూడింగ్ మా ఆర్పీఐ పార్టీ అభ్యర్థి కూడా ఎంఆర్ఓ తప్పు ఉండి ఎంఆర్ఓ సీరియల్ నెంబర్ వేయకపోతే తప్పు ఎంఆర్ఓది కానీ మాది ఎట్లయితుంది? అయినా కూడా అక్కడ మాది కూడా రిజెక్ట్ చేసినావు మా పార్టీ. అంటే నీకు అంత భయం లేకపోతే ఇంతమంది ఇండిపెండెంట్లను ఇంతమంది పార్టీలను ఇండిపెండెంట్లను ఇవాళ ఎట్లా రద్దు చేయించినావు? కాబట్టి రేవంత్ రెడ్డికి భయం ఉన్నది, భయపడుతున్నాడు. ఆ గెలుపు మీద భయం పడాల్సిందే. ఖచ్చితంగా అధికార పార్టీకి భయం ఉండాల్సిందే. కాబట్టి ఆ దిశగా ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు భయపడకుండా ఉంటే ప్రభుత్వాలు కనుక ఇట్లనే వాళ్ళని గెలిపిస్తే రేపు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బుద్ధి చెప్పే విధంగా ప్రభుత్వాలను బుద్ధి చెప్పి నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడేటోళ్ళకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. అది ఏ కులమైనా ఇవాళ నేనైతే బీసీ బిడ్డకి అనుకూలం కానీ
అటు వాళ్ళ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తన యొక్క రెడ్డి ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నాడు. 70% కార్పొరేషన్ పదవులు రెడ్లకే ఇచ్చుకున్నాడు, 72%. అలాగే ఇవాళ ముఖ్యమంత్రితో పాటు ఇవాళ మంత్రి పదవులలో వాళ్ళ ఆధిపత్యమే ఉంది, ఎంపీలలో వాళ్ళ ఆధిపత్యమే, ఎమ్మెల్యేలలో వాళ్ళ ఆధిపత్యమే, కార్పొరేషన్లో వాళ్ళ ఆధిపత్యమే, మొత్తం రెడ్ల ఆధిపత్యం, రెడ్ల ప్రభుత్వం బీసీల ప్రభుత్వం కాకుండా ఉన్నదనే విషయాన్ని మనం ప్రాక్టికల్గా గమనించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలంటే బీసీ కార్డు పేరు మీద అక్కడ వాళ్ళు గెలిస్తే ఇంకా ఆయన రెడ్డి ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడు. ఇవాళ కమ్మ ఆధిపత్యం అనేది పెద్దగా ఒక్కడికి వెళ్తే వాళ్ళకేమి ఉండే అవకాశం లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ గెలవాల్సింది ప్రజలు, వాళ్ళ ప్రజల పక్షాన నిలబడాల్సింది ప్రతిపక్షాలు, ప్రజల పక్షాన పోరాడాల్సింది పౌర సమాజం. ప్రజలకు అనేక సమస్యలు గత ప్రభుత్వం చేయలే, ఈ ప్రభుత్వం కూడా చేయలే. కాబట్టి రానున్న రోజుల్లో థర్డ్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉంది. థర్డ్ ఫ్రంట్ని మన ఈ ఉప ఎన్నికలు చేయడానికి చేద్దాం ప్రయత్నం అనుకున్నాం, కానీ ఆ ప్రయత్నం చాలా తక్కువ సమయంలో మేము వచ్చాం. కాబట్టి జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్ జిహెచ్ఎంసీలో గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం తెలియజేస్తున్నాం. మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.